హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. టుడే కంటెంట్ ఏంటంటే స్పెక్స్. ఏంటా వీడు స్పెక్స్ పట్టుకొని చూస్తున్నాడు అనుకున్నారా? వీటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు కూడా ఉంటాయి. వర్షంలో వెళ్ళినా నీళ్ళు పడిపోతాయి అద్దాల మీద, మనం కష్టం డ్రైవ్ చేయలేము. అదే స్నోలో వెళ్తే అది మొత్తం అద్దాలకంతా పట్టేస్తుంది, బండి డ్రైవ్ చేయలేము. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలనుకుంటాం, కానీ ఇది తీయాలి, కానీ ఇది తీస్తే కళ్ళు కనిపించవు. కానీ ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటి వల్ల. సో నాకైతే ఆల్రెడీ లేజర్ అయిపోయింది, 7 years అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ నేను తర్వాత షేర్ చేస్తా. వీడు మా తమ్ముడు, సో వీడికి లేజర్. సో లేజర్ చేసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు 2 టెస్టులు చేస్తారు. ఒకటి రెటీనా టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే టోపోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ 2 టెస్టులు చేస్తారు. అవి చేసిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా అని అప్పుడు డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ రెటీనా టెస్ట్ అనేది 6 monthsకి ఒకసారి కంపల్సరిగా చేయించుకోవాలి. చేయించుకోలేదు అంటే మనకి సైట్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ లేయర్ అంతా కన్నంతా స్ప్రెడ్ అయిపోయి మనకి స్కార్స్ కానీ హోల్స్ కానీ పడతాయి. సో హోల్స్ పడ్డప్పుడు ఏమవుతుందంటే లేజర్ ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. సో టోపోగ్రఫీ ఎందుకు అంటే నువ్వు లేజర్ ట్రీట్మెంట్కి ఎలిజిబులా కాదా అన్నది వాళ్ళు చెప్పేస్తారనమాట. సో రెటీనా టెస్ట్ ఎందుకంటే మన కంటి లోపల స్కార్స్ కానీ హోల్స్ కానీ పడతాయి అన్నమాట. సైట్ ఎక్కువయ్యే కొద్దీ ఆ లేయర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అవటం వల్ల ఏమవుతుంది, హోల్స్ స్కార్స్ అవన్నీ పడతాయి. సో అవి పడటం వల్ల మళ్ళీ మీకు లేజర్ ట్రీట్మెంట్ ఇంకొకటి చేయాల్సి ఉంటుంది. ఆ హోల్ పూడ్చడానికి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని 6 monthsకి ఒకసారి సైట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా టెస్ట్ చేయించుకోండి. నేను ఆ క్లినిక్ ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీరు కమెంట్ చేయండి, ఎవరికైతే కావాలో వాళ్ళకి షేర్ చేస్తాను. డాక్టర్ గారి డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను మీకు. ఆ క్లినిక్ ఇక్కడ కాదండి, మెహదీపట్నంలో ఉంటుంది. మెహదీపట్నంలో నేను ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ క్లినిక్కి వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అదంతా వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టైం స్లాట్ బుక్ చేస్తారు మీకు. ఆ టైం స్లాట్ ప్రకారం మనం వెళ్ళాలి, అప్పుడు వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. నేను చెప్పాను కదా రెటీనా టెస్ట్ ఇదే అండి, 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి. ఇదంతా వాళ్ళ క్లినిక్, చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, టెక్నికల్ పరంగా అయితే చాలా బాగుంది. సో ఇదంతా క్లినిక్ అండి, చాలామంది పేషెంట్స్ వస్తున్నారు అక్కడికి. మీరు ఎవరైనా విజిట్ చేస్తే కమెంట్ చేయండి ఒకసారి. ఇదంతా వాళ్ళ క్లినిక్ అండి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఇదే టోపోగ్రఫీ నేను చెప్పిన టెస్ట్, ఇది సెకండ్ టెస్ట్. ఫస్ట్ రెటీనా టెస్ట్, ఇది సెకండ్ టెస్ట్. దీని తర్వాతే మనకు తెలిసిపోతుంది మనం లేజర్ ట్రీట్మెంట్కి ఎలిజిబులా కాదా అని. సో దీంట్లో కొంచెం మనకి రిపోర్ట్స్ వచ్చాక తెలిసిపోతుంది. వాళ్ళ కొన్ని ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి ఐస్లో. సో దాన్ని బట్టి మనకి ఎలిజిబులా కాదా అని చెప్పేస్తారు. చూడండి, ఇలా టెస్ట్ చేశాక మాత్రమే మనకు చెప్తారు ఎలిజిబులా కాదా అని. సో మీరు ఎవరైనా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా కమెంట్ చేయండి ఒకసారి. అక్కడ క్లినిక్లో మాకు టెస్ట్లన్నీ అయిపోయినాయి. సో మాకు ఇక్కడ ఈ నానో విజన్ దగ్గర లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని ఇక్కడికి రమ్మన్నారు. ఇది ఎవరికన్నా కన్ఫ్యూజ్ అయితే రూట్ ఇది చూసుకోండి వీడియో. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ టోపోగ్రఫీ, మళ్ళీ ఐ టెస్ట్లు అవన్నీ చేస్తారు. సో ఇది లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళది, నానో విజన్. ఇదంతా వాళ్ళ హాస్పిటల్. ఇది బ్లడ్ టెస్ట్ కూడా చేయాలా? బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారంట. హై ప్రెషర్ టెస్ట్ కూడా చేయాలి ఫస్ట్. లేజర్ ట్రీట్మెంట్ కంటే ముందు టోపోగ్రఫీ మళ్ళీ చేస్తారు. ఇవన్నీ టెస్టులు చేశాక మాత్రమే లోపలికి తీసుకెళ్తారు లేజర్ ట్రీట్మెంట్కి. బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశాక మళ్ళీ ఏఆర్ టెస్ట్ అని ఇంకొకటి ఉంటుంది, అది కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇవన్నీ ప్రీ టెస్ట్లు. లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు హై ప్రెషర్ టెస్ట్ అంటే అది లేజర్ పడిద్ది కదా, సో అవన్నీ ప్రెషర్ లెవెల్స్.
స్టేట్ ఎల్ వైఆర్ విఆర్ డిఫరెన్స్ ఎంఎన్ అర్థం ఎల్ క్లియర్ ఎన్ఏ. మనకి బేస్డ్ ఆన్ ది లేజర్ ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటుందండి. ఇదైతే వాళ్ళే మెన్షన్ చేశారు, నానో విజన్ వాళ్ళు. నేను లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఈ డ్రెస్సింగ్ వేస్తారు. ఈ డ్రెస్ వేసిన తర్వాత మళ్ళీ ఐ డ్రాప్స్ వేస్తారు. ఐ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 5 minutes ఆగాక వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు. ఈ డ్రెస్ ఏంటైతే మ్యాండేటరీ. లేజర్ ట్రీట్మెంట్ అయిపోయింది, జస్ట్ 15 minutes అంతే. సో ఈ స్పెక్స్ ఇస్తారు. ఈ స్పెక్స్ ఇచ్చాక మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తారు. లేజర్ ట్రీట్మెంట్ అయ్యాక అది అయ్యాక మళ్ళీ సైట్ చెక్ చేస్తారు. అంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పోయిందా లేదా అని కూడా మళ్ళీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత చెప్తారు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. లేజర్ ట్రీట్మెంట్ అయ్యాక అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలన్నమాట. అంటే రెస్ట్ అని కాదు, మొబైల్స్ ల్యాప్టాప్స్ అవన్నీ ఏమీ చూడకుండా, మూవీ థియేటర్స్కి వెళ్ళకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాంటివన్నీ చెప్తారు. ఇంకోటి ఐ డ్రాప్స్ కూడా ఇస్తారు, 4 times వేసుకోవాలి డేకి. అదంతా డాక్టర్ గారు చెప్తారు. హెడ్ బాత్ చేయకూడదు, ముఖం కడుక్కోకూడదు, హెడ్ బాత్ చేయకూడదు, ముఖం కడుక్కోకూడదు, ముఖం వాష్, బ్రష్ చేసుకోవాలి, కింద స్నానం చేసుకోవచ్చు, కింద కింద తడిగుడ్డతో తుడుచుకోవాలి. నో హెడ్ బాత్, నో ఫేస్ వాష్, బ్రష్ చేసుకొని స్నానం. సో ఈ 1 week ఫస్ట్ 1 week డ్రాప్స్ వేసుకో, తిను, రెస్ట్ తీసుకో. సో ఇది అడ్వాన్స్ సర్ఫేస్ అబ్లేషన్ కాబట్టి కార్నియా పైన ఉన్న ఎపిథీలియంని లేజర్తో క్లీన్ చేస్తారు. అది మళ్ళీ హీల్ అవ్వాలి. హీల్ అవ్వాలి అంటే నువ్వు కళ్ళు తెచ్చుకొని ఉంటే అది ఇరిటేషన్ వచ్చి వాటర్ నీళ్లు కారడం జరుగుతుంది. క్లోజ్ చేసుకుంటే ఎపిథీలియల్ త్వరగా ఫాస్ట్గా ఫామ్ అయ్యి లేయర్ ఫామ్ అయిపోతుంది, త్వరగా హీలింగ్ వస్తుంది. త్వరగా హీలింగ్ రావాలంటే మ్యాక్సిమం టైం డ్రాప్స్ వేసుకోవడం, కళ్ళు మూసుకొని పడుకుంటే ఫాస్ట్గా రికవరీ వస్తుంది. బయటికి పోకూడదు. బయటకు పోతే డస్ట్ లాంటివి ఏమైనా పడితే ఇన్ఫెక్షన్, కార్నియా కదా, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హీల్ అయినంత వరకు బయటకు పోకూడదు. ఓకేనా? డ్రాప్స్ అనేవి ఇస్తాను, షెడ్యూల్ ప్రకారం వేయి, వాడికి క్లియర్ అయిపోతుంది. 1 week తర్వాత రావాలా, అప్పుడు లోపల పెట్టిన లెన్స్ నేను తీసేసిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత ఒక చెకప్, 2 months తర్వాత ఒక చెకప్. ఓకే, సరేనా? ఫుడ్ ఏమైనా తినొచ్చు, ఫుడ్కి రెస్ట్రిక్షన్ ఏం లేదు. వన్ డ్రాప్ మీరు వేయండి, దీనిపైన రాస్తాను. పొద్దున ఒక చుక్క, మధ్యాహ్నం ఒక చుక్క, రాత్రి ఒక చుక్క. ఇది డైలీ 6 times, 1 drop ఓన్లీ. ఇది కూడా డైలీ 6 times, 1 drop. మీకు ఇందాక టాబ్లెట్ ఇచ్చాను కదా సర్జరీకి వెళ్ళే ముందు, మళ్ళీ నైట్ ఒకటి తిన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇట్లా తిన్న తర్వాత వేసుకోండి ఒక 2 days. లేజర్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. అయితే డాక్టర్ గారు చెప్పారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. ఫోను, ల్యాప్టాప్ ఇవి ఎక్కువ చూడొద్దు, జర్నీస్ కూడా చేయొద్దు. ఎవరన్నా లేజర్ చేయించుకొని ఊరికి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు 1 day రెస్ట్ తీసుకోండి. గాలి అయితే తగలకూడదు, డ్రాప్స్ అయితే సరిగ్గా వేసుకోవటం ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీరు కూడా చేయించుకుంటే కనుక కమెంట్ చేయండి, తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా కమెంట్ చేయండి, మీకు ఎలాంటివి లేజర్ ట్రీట్మెంట్ కావాలి, డాక్టర్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.